గ్రేటర్ ఓట్ల తొలగింపుపై కేంద్ర ఎన్నికల అధికారుల ఎంక్వైరీ కొలిక్కి వచ్చింది. రాష్ట్రానికి వచ్చిన 14 మంది అధికారుల బృందం పొలిటికల్ పార్టీల నుంచి వివరాలు స్వీకరించింది. నేతల వాదనలతో పాటు విచారణ వివరాలను సీఈసీకి రిపోర్ట్ ఇవ్వనున్నారు అధికారులు. గ్రేటర్ ఓట్ల తొలగింపుపై కేంద్ర ఎన్నికల అధికారుల బృందం విచారించింది. అక్రమంగా ఓట్లు తొలగించారని విపక్షాల ఫిర్యాదుతో కేంద్రం ఎన్నికల సంఘం 14 మంది ప్రతినిధుల బృందాన్ని రాష్ట్రానికి పంపింది. ఎంసీహెచ్ఆర్డీలో రాజకీయ పార్టీల నేతలతో సమావేశమైన అధికారులు ఓట్ల తొలగింపుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఓట్ల తొలగింపుపై ఆధారాల్ని ఎన్నికల అధికారుల బృందానికి ఇచ్చారు నేతలు. ఓట్ల తొలగింపులో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన అధికారులను సస్పెండ్ చేయాలని డిసైడ్ చేసింది. అధికారులను సస్పెండ్ చేసే వరకు న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేసింది. రాజ్యాంగం ఇచ్చినటువంటి ఓటు హక్కును తొలగించేటువంటి ప్రయత్నం చేసేటువంటి కుట్రదారులను ఎట్టి పరిస్థితుల్లో క్షమించడానికి వీల్లేదని చెప్పి కీలకమైనటువంటి విధులను నిర్వహిస్తున్నటువంటి ఎన్నికల ఎన్రోల్మెంట్ ప్రాసెస్ లో నిర్వహిస్తున్నటువంటి ముఖ్యులైనటువంటి సిఇఓ బన్వర్లాల్ గారు, అదేవిధంగా సోమేష్ కుమార్ గారిని వారి విధుల నుంచి వెంటనే తప్పించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేశాం. ఓట్ల తొలగింపుపై ప్రభుత్వంపై టీడీపీ మండిపడింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లబ్ధి కోసమే సర్కార్ ఓట్ల తొలగింపు చేపట్టిందని ఆరోపించింది. ఓట్ల తొలగింపుకు సంబంధించిన వివరాలను కేంద్ర ఎన్నికల అధికారుల బృందానికి ఇచ్చారు టీడీపీ నేతలు. ఒక్కొక్క అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ లక్షల్లో వేలలో ఈ ఓట్లు డిలీట్ చేయడం జరిగింది. వచ్చిన అధికారుల ముందు మేము మొత్తం ఆధారాలతో సహా చూపించాము. పైనుంచి ఆదేశాలు ఇచ్చిన అధికారుల మీదే చర్య తీసుకోమని మేము చెప్తున్నాము. ఎవరు వచ్చారు మీకు హక్కు అడిగాము. ఈ నాయకుడికి, రాష్ట్ర అధ్యక్షుడికి, ముఖ్యమంత్రి గారికి ఈ ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ కమిషన్ లేదా? అసలు వీరే నిర్ణయం తీసుకోవచ్చా, వారే నిర్ణయం చేయొచ్చా, వారే బోగసులు నిర్ణయం చేయొచ్చా అనే ప్రశ్నని ఈ రోజు ఎలక్షన్ కమిషన్ ముందు ఉంచాం. అధికార పార్టీ మాత్రం ఓట్ల తొలగింపుపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఆరోపించింది. అక్రమ ఓట్ల తొలగింపుపై ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయానికి ప్రభుత్వానికి సంబంధం లేదని చెబుతుంది. నేషనల్ పాలసీలో భాగంగా కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఓట్లనేది తొలగించడం అనేది జరుగుతున్నది. అందులో భాగంగానే హైదరాబాద్ నగరంలో కూడా జరుగుతున్నది. తెలంగాణ రాష్ట్ర సమితి కానీ, ప్రభుత్వం కానీ, తెలంగాణ ప్రభుత్వం కానీ ఓట్లని క్లీన్ చేసేదానికి మాకు సంబంధం లేదు. ఓట్ల తొలగింపుపై పార్టీల వాదనలు పూర్తయ్యాయి. తొలగింపుపై ఆధారాల్ని ఈసీ బృందానికి ఇచ్చాయి పార్టీలు. అక్రమాలు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాయి.